అయితే సుజయ్ గారు ప్రస్తుతం చూస్తుంటే హాట్గా రాజకీయాలు ఆల్మోస్ట్ వేడి వాతావరణం నెలకొంది. అయితే నెల్లూరు సీట్ల ప్రస్తుతం ఏ విధంగా ఉందంటారు? కూటమి ఏదైతే ఏర్పడిందో అప్పుడే అపోజిషన్ గుండెల్లో ఓటమి అనేది ఫిక్స్ అయిపోయిందండి. అయితే ఒక విషయం చెప్పండి, మనుక్రాంత్ రెడ్డి ప్యాకేజ్ తీసుకునే వైసీపీలోకి వెళ్ళిపోయారంటారా? అంటే ఆయన ఆర్థిక ప్యాకేజా లేకపోతే దేశ చరిత్రలో ఎప్పుడు చూసినా కానీ ఒక వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే బాధపడడము లేదా ఇలాంటివి ఉంటాయి. కానీ రివర్స్లో ఏంటంటే సంబరాలు చేసుకోవడం, టపాసులు పేల్చుకోవడం. ఇక్కడ మనుక్రాంత్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకించారంటే అంతమంది జనాభా కూడా నాకు అంటే మరొక మాట వినిపించేది ఏంటంటే బలంగా ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన మనుక్రాంత్ రెడ్డిని సుజయ్ బాబే ఆపుతూ వచ్చారు. కొంతవరకు వాస్తవేనండి, ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మీ జిల్లా అధ్యక్షుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ రేసులో మొదటగా వినపడుతున్న పేరు మీదే సుజయ్ గారు, వాస్తవమేనా? తెలియదండి, అధిష్టానం ఎలా ఆదేశిస్తే దాని ప్రకారంగానే ఎవరికి ఇచ్చినా కానీ, నాకనే కాదు ఇంకొకరికనే కాదు, ఎవరికి ఇచ్చినా కానీ. జనసేనలో ఇంకా వైసీపీ కోవట్లు ఉన్నారని మీకు భావిస్తున్నారా? ప్రతి పార్టీలో అన్ని కోవట్లు ఉంటారండి. ఇప్పుడు మనుక్రాంత్ రెడ్డి జనసేన నుంచి వైసీపీకి వెళ్ళిపోవడం వల్ల ఈ జనసేన ఓటింగ్ ఏమైనా వైసీపీ వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఒక్కోటి వెళ్ళిందండి.